హాయ్ హలో నమస్తే, నేను మీ స్వియా. వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఎవరున్నారో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న మాట. ఆయనేనండి బుక్ పబ్లిషర్, ఫిల్మ్ అనలిస్ట్, అలాగే ఛాయా బుక్ పబ్లిషర్స్ ఎండి ఛాయా మోహన్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? మోహన్ గారు, ఇప్పుడు యూట్యూబ్కి వెళ్తుంటే షార్ట్ ఫిలిమ్స్ ఉండేవి ముందు ఒక 2-3 ఏళ్ల క్రిందట. అందరూ షార్ట్ ఫిలిమ్స్ మీద ఎక్కువ పడిపోయేవారు. ఇప్పుడు అందరూ వెబ్ సిరీస్ వైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అసలు దానికి కారణం ఏంటంటారు? అంటే షార్ట్ ఫిలిం చూడడం, వెబ్ సిరీస్ చూడడం అనేది టూ కాంట్రాస్ట్ వ్యవహారాలమ్మా. అది ఇప్పుడు మీరు ఫోన్ మీద మీరు ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నప్పుడు కానీ యువర్ సీయింగ్ స్పాన్ అంటే వారు చూసే స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఐ డోంట్ హ్యావ్ పేజీలు ఇచ్చి లేకపోతే గంటల తరబడి దాంట్లో వస్తుంటే చూసే ఓపిక ఫోన్ మీద ఉండదు. సో ఇంకోటి అందుకని ఇంకా టైం అవుట్ అందరూ పర్మిట్ చేయదు. ఇదివరకట్లా ఖాళీ కూర్చున్న సినిమాలు చూసే సినిమాలు కానీ ఏదైనా పని చేసే సినిమాలు కావాలని సినిమా థియేటర్కి వెళ్ళొచ్చు. సో అందుకని మీరు షార్ట్ ఫిల్మ్స్ ఏంటి డైరెక్ట్ గా చాలా సింపుల్ గా వాళ్ళు చెప్పదలుచుకున్న దాన్ని సూట్ గా చెప్పడానికి ఈజీ అవుతుంది. 2 minutes అయిపోతుంది. 2 minutes అవ్వచ్చు, 20 minutes అవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ దట్ సబ్జెక్ట్ బట్టి, కంటెంట్ బట్టి మీరు యూ కెన్ క్లోజ్ ఇట్ యాజ్ బేస్డ్ ఆన్ ద కంటెంట్. సో అంటే మీరు కొన్ని తమాషాలు చూస్తే కొన్ని అడ్వర్టైజ్మెంట్లు, చిన్న అడ్వర్టైజ్మెంట్లు అవే షార్ట్ ఫిల్మ్ అద్భుతంగా తీస్తారు. సో ఎగ్జిక్యూషన్ అయితే ఏంటి, షార్ట్ ఫిల్మ్ లో మీకు ఉన్నటువంటి లిమిటేషన్ ఏంటంటే యూ కెన్ టెల్ ఓన్లీ స్పెసిఫిక్ కంటెంట్ మాత్రమే, ఆ స్పెసిఫిక్ ఏరియా మాత్రమే, లేదంటే ఆ ఒక్క విషయం మాత్రమే చెప్పగలరు మీరు చెప్పదలుచుకున్నది ఏదో. కానీ విస్తృతిగా చెప్పి ఒక జీవితానో లేకపోతే ఒక పుస్తకానో లేకపోతే వెయిట్ గా చెప్పదలుచుకున్నప్పుడు మీకు అది సరిపోతుంది. కాంట్ వర్క్అవుట్. మీరు ఏదైనా సిరీస్ తీసుకోండి, వెబ్ సిరీస్ ఏదైనా తీసుకోండి. వెబ్ సిరీస్ లో మీకు సినిమా కన్నా డబుల్ టైం ఉంటుంది. అంటే 6 గంటలు 7 గంటలు చెప్తాడు వాడు. 6 గంటలు 7 గంటలు మీరు సినిమాలో కూర్చొని చెప్పడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే సినిమా కూర్చొని 2 గంటలు అయ్యేసరికి బోర్ కొడతామా లేకపోతే ఇంకోటి చేస్తామా అంతసేపు కూర్చోలేం. ఇదివరకు మీకు గుర్తుంటే పాతం అనమాట, మా టైంలో సంగం అని ఒక సినిమా వచ్చింది, తర్వాత మేరా నామ్ జోకర్ అనే సినిమా వచ్చింది. 2 ఇంటర్వెల్స్ ఇచ్చేవారు. 3.5 గంటల సినిమా అంటే కూర్చొని ఒప్పుకూడదు కాబట్టి 130 minutes ఇంకో ధర 2 ఇంటర్వెల్స్ ఇచ్చేవారు. అయితే అది దట్స్ నాట్ అంత తీసినా సరే స్టిల్ యూ హ్యావ్ సంథింగ్ యూ మిస్సింగ్ అనే పాయింట్ వస్తుంది. దానికోసం వెబ్ సిరీస్ మీకు ఫుల్ లెంగ్త్ ఆఫ్ యువర్ దట్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్ కానీ, దాన్ని తీసుకోవడం కానీ, ఎవాల్వ్ చేయడం కానీ, మొత్తం సీన్ అసలు ఇవ్వడం కానీ మీకు వెబ్ సిరీస్ వచ్చినంత వైడ్ గా మీకు ఇంకేది ఇవ్వలేదు రీసెంట్ గా. అండ్ యూ హ్యావ్ అనదర్ అడ్వాంటేజ్ ఇన్ వెబ్ సిరీస్, మీకు ఆ రోజు ఆగి నెక్స్ట్ టైం మళ్ళీ 2 episodes చూడొచ్చు, 3 episodes చూడొచ్చు. సో దట్ డిపెండ్స్ ఆన్ ద థింగ్. కొన్ని ఎక్సైట్ లో మా పిల్లలు అంటూ ఉంటారు బ్రింజ్ వాచింగ్ చేసేస్తా అనేది. బికాస్ ఒకసారి మొదలు పెట్టిన తర్వాత యూ డోంట్ వాంట్ టు బ్రేక్ ఇట్ అనమాట. యూ వాంట్ టు సీ దట్ థింగ్ కంటిన్యూటీ. అంత అద్భుతంగా తీసినవి ఉంటాయి. అవి 6 గంటల నుండి 7 గంటలు వినండి, ఏదో పెట్టి తింటూ కూర్చొని చూసేటువంటి అలవాటు కూడా చేశారు మన వాళ్ళు. అది రీసెంట్ గా రిలీజ్ అయినాయి కదా చాలా వెబ్ సిరీస్ అలాగే షార్ట్ ఫిలిమ్స్, అందులో మస్ట్ వాచ్ చేయాల్సినవి ఏంటంటారు? అంటే మోర్ ఆర్ లెస్ నేను బేసికలీ మలయాళం సినిమాలు చాలా ఇష్టం నాకు. అంటే మలయాళం, కన్నడ అండ్ దట్ తమిళ్. బేసిక్గా నేను 70s నుంచి ఐఎమ్ ఇంటూ దిస్ ఆర్ట్ ఫిల్మ్ ఏరియాలో ఉన్నా. మాకు ఫిల్మ్ క్లబ్ ఉండేది కాకినాడలో. ఫిల్మ్ క్లబ్ లో ఐఎమ్ మెంబర్. సో దట్ ఎవ్రీ కొత్త సినిమా దాంట్లో వచ్చింది వాళ్ళు రివ్యూ చేస్తూ ఉండేవారు. చాలా బాగుండేది. మాకంటే మాకు ఫిల్మ్ క్లబ్ లో ఉండే అవన్నీ సినిమాలు వేస్తూ ఉండేవారు. సో దట్ వే ఐఎమ్ కనెక్టెడ్ టు బోత్ కన్నడ, తమిళ్, మలయాళం, మరాఠీ అండ్ బెంగాలీ ఫిలిమ్స్. తెలుగులో ఉన్నాయి లేదంటే తెలుగులో మనం ఆ రొడ్డపట్టుడు లవ్ పార్టీ హీరోలు వాళ్ళు చేసేవి ఉండేవి. ఈ కొత్త సబ్జెక్ట్ వచ్చేది కాదు. 1-2 ప్రయోగాలు చేసినా సరే వాళ్ళు ఆ ప్రెజెంటేషన్ సార్ బాగుండకపోవడంతో ఫెయిల్ అయ్యేది. సో చూసారా మేము తీయమంటారు, మేము తీస్తాం, మీరు చూడరు అనేటువంటి ఒక బ్లేమ్ చేసి వాళ్ళు మామూలు యాజ్ యూజువల్ గా వెళ్ళిపోయేవారు. సో ఇది ప్రత్యేకించి ఇప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ ఎక్స్పెరిమెంటింగ్. మీకు పాత రొటీన్ జనరేషన్ కాకుండా కొత్త కుర్రాళ్ళు వస్తున్నారు, కొత్తగా ప్రజెంట్ చేస్తారు, వాడు చెప్పడానికి చాలా వివిడ్గా ఉంటుంది. సో ఇది అని చెప్పలేను. ఎవ్రీ వీక్ ఐ కెన్ వాచ్ ఎ న్యూ గుడ్ దట్ సిరీస్ ఆర్ మేబీ ఫిలిం ఆర్ సంథింగ్ ఎల్స్. Yes, you are right. So this is a very grand development. Everybody who is having a creativity, who is having a knowledge, can do wonders on this because of this. OTT లో చాలా వరకు రిలీజ్ అయిపోతున్నాయి కదండి, అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ లో. దాని వల్ల జనాలకి ఏమైనా ప్రయోజనం ఉందంటారా? థియేటర్స్ కి వెళ్ళి చూడటం వల్ల ఉత్తమం అంటారా? అంటే థియేటర్ కి ఈ రోజు ఎలా వచ్చిందంటే, థియేటర్ కి వెళ్ళి చూడాలి అంటే ఏదైనా మీకు ఏమైనా తీరుబాటుగా పని పాట లేకుండా ఉండి టైం హౌ టు కిల్ ద టైం అనేది వెళ్ళాలి. లేదంటే ఈ సినిమా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ దట్ నేను థియేటర్ లోనే చూడాలండి. ఇప్పుడు నేను
ఆడు జీవితం వచ్చింది. ఆడు జీవితం థియేటర్లోనే చూసాను బికాస్ ఆఫ్ ద రెహమాన్స్ బ్యూటిఫుల్ దిస్ థింగ్, వాడు వండర్ఫుల్ గా తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంకొక సినిమా కూడా అదే బికాస్ మైదాన్ అనే సినిమా చూసా. మైదాన్ కూడా నేను థియేటర్లో చూసా. జస్ట్ యూ ఫీల్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద మ్యూజిక్ అనమాట. సో ఇలాంటి అంత విజువల్ ఇది లేకపోతే థియేటర్కి వెళ్ళి చూసినా ఒకటే, ఓటీటీలో చూసినా ఒకటే. మీరు మీకు ఓటీటీలో అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ సినిమా చూస్తే మధ్య మధ్యలో కావాలంటే పాస్ చేసుకోవచ్చు, లేకపోతే అనవసరం లేనుకుంటే వెళ్ళచ్చు. కానీ థియేటర్లో అలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది కదా. కాబట్టి థియేటర్కి వెళ్ళేవాళ్ళు తగ్గిపోతారు. కారణం ఏంటంటే మాలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు తంగలాన్ని చూడాలి నేను, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఓటీటీ టు కమ్. అక్కడికి వెళ్ళి చూడక్కర్లేదు అనే పాయింట్. అంటే విజువల్ గానే ఎఫెక్ట్ ఉండే సినిమా, కానీ మ్యూజికల్ గా కూడా బాగుండి థియేటర్లో సౌండ్స్ బాగుంటాయి, అసలు ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ అనేది చాలా రేర్ గా వస్తుంది. మీకు సినిమాల మీద అలాగే బుక్స్ మీద అంత మక్కువ ఎందుకు కలిగింది అసలు? బుక్స్ కానీ సినిమాలు కానీ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ అమ్మా. అంటే మీరు కొత్త విషయాలు ఎప్పుడు తెలుసుకోవాలనుకుంటూ ఉంటారా? కొత్త విషయం అక్కర్లేదు. నీకు సినిమా అనేది మనం పుట్టి పెరిగిన సినిమాలతో పడతాం. మీకు ఇష్టంలో లేకపోయినా మా అమ్మగారికి భానుమతి ఇష్టం, మా నాన్నగారికి ఇంకోళ్ళు ఎవరో సావిత్రి ఇష్టం, ఇంకోళ్ళు ఎవరో ఇలా దాంతోనే అలా అలవాటు అవుతుంటుంది. ఇది చూసాం, ఈ సినిమా చూసిన ఇంపాక్ట్ వాటి ఇంపాక్ట్ ఎంత ఉంటుందంటే పుస్తకాలది సినిమాలది జీవితం మీద అబ్నార్మల్ ఇంపాక్ట్. అంటే చూడటం వేరు, చదవటం వేరు, అనాలిసిస్ చేసి ఇంకొకరికి చెప్పడం వేరు కదా. మీరు ఆ స్టేజ్ లో ఉన్నారంటే నాకైతే అంటే మీరు చూసే సినిమాలు బట్టి ఉంటుంది. చూసే సినిమాలు బట్టి ఉంటుంది. మీరు ఏ సినిమా చూస్తారో అది మీ మీద ప్రభావం చూపించిందా లేదా అని ఉందనుకోండి. ఆ ప్రభావం చూపించే సినిమా ఉంది అంటే ఖచ్చితంగా దట్ ఈస్ ద థింగ్. నేను ఒక సినిమా సారా ఆకాష్ చూసాను. మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు, చూస్తున్న వాళ్ళలో సారా ఆకాష్ నా మీద ఎంత ఎంత గాఢమైనటువంటి ముద్రేసిందంటే, నువ్వు పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తావు, నీకేదో అంటే నీకు ఇష్టం లేకుండా చేసుకున్నావు, ఓకే బాస్, పెళ్లి అయితే చేసుకున్నావు కదా, ఇంటికి తీసుకొచ్చావు కదా, తీసుకొచ్చిన తర్వాత అమ్మాయిని చూసుకోవాల్సిన బాధ్యత నీది. అంటే నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు కాబట్టి అమ్మాయి ఎలా సఫర్ అవుతుంది సార్, దాట్ వండర్ఫుల్ నవల్ అది, తను అద్భుతంగా తీస్తాడు బాస్ వచ్చారు. ఆ తర్వాత నాకు చేస్తే ఎప్పుడైనా పెళ్లి చేసుకున్న తర్వాత జస్ట్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై వైఫ్, దట్ ఇంట్లో వాళ్ళకి సంబంధం లేదు బికాజ్ అమ్మాయిని నేను పెళ్లి చేసి తీసుకొచ్చినాను. చేంజ్ మై ఎంటైర్ యాటిట్యూడ్ టువర్డ్స్ దిస్ థింగ్. సో నెగ్లెక్ట్ చేయకూడదు. మన నమ్మి వచ్చింది కదా అమ్మాయి, నువ్వు యాజ్ ఏ భర్తగానో భార్యగానో నువ్వు నీ పార్ట్నర్ కి గౌరవం ఇవ్వకపోతే మిగతా వాళ్ళు గౌరవం ఇవ్వరు. ఆ థీమ్ అద్భుతంగా చెప్తాడు వాడు. నువ్వు వదిలేసావు అనుకో వాళ్ళకి అంతే, నెగ్లెక్ట్ దే ఆల్సో నెగ్లెక్ట్. సో నువ్వు ఇచ్చిన గౌరవం బట్టి వాళ్ళకి గౌరవం వస్తుంది. అది అలా అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో కాబట్టి మీరు చూసే సినిమాలు ఏంటి అన్న దాన్ని బట్టి ఉంటాయి తప్ప రొటీన్ దాంట్లో ఉండదు. సో యూట్యూబ్ లో మీరు రీసెంట్ గా చూసిన వెబ్ సిరీస్ ఏంటి? చాలా చూసానమ్మా ఈ మధ్యన, కానీ ఈ మధ్య కొంచెం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది మాత్రం ఒకటి దట్ ముర్షిద్ అనే ఒకటి వెబ్ సిరీస్ చూసాను. సో జీలో ఉంది, G5 లో ఉంది. ఆ ముర్షిద్ ఎందుకు బాగుంది అసలు ఏంటి అంటే ఓవరాల్ గా చాలా బాగుంది. ఈ మధ్యన సినిమాలు ఏదైనా చూస్తే ఫస్ట్ మొదటి అది వెబ్ సిరీస్ కానివ్వండి లేకపోతే ఇంకొకటి కానివ్వండి, సినిమాలు కానివ్వండి, మొదటి సీన్ లోనే వాడు ఒక 10 మంది తెల్లాలి కింద పడి వాళ్ళు లిటరల్లీ రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ టైం ఒక గ్యాంగ్స్టర్ మూవీ, గ్యాంగ్స్టర్ దట్ వెబ్ సిరీస్ లో ఈ రోజు వచ్చేటువంటి సో కాల్డ్ నార్మల్ దానికన్నా 10% మాత్రమే రక్తపాతం కనబడుతుంది. అట్లా అసలు ఆల్మోస్ట్ లేదని చెప్పాలి. అంటే ఆ దాంట్లో చూసినట్లయితే వెరీ నార్మల్ ఇంటెన్సిటీ ఆఫ్ దట్ స్టోరీ మీదే పడ్డాడు తను, ఆ కుర్రాడు ఎవరో శ్రవణ్ తివారీ అనుకుంటా. ఇంటెన్సిటీ ఆఫ్ ద స్టోరీ అతనే రైటరు, అతనే డైరెక్టర్. ఆ స్టోరీ ఎక్కడ గ్రిప్ పోదు మీకు, అలా అని చెప్పి ఎక్కడ నరుక్కోవడాలు ఉండవు. మొత్తం 6-7 ఎపిసోడ్లు 8 ఎపిసోడ్లు ఊహకందడం అంటే ట్విస్ట్లు వస్తాయి, అంటే ట్విస్ట్లు వస్తాయి. బట్ అదే అన్యూజువల్ ట్విస్ట్లు ఏం కాదు, మీకు తెలిసిన ట్విస్ట్లే. స్టిల్ యూఆర్ దట్ అంటే చూడాలనిపించేటంటే కూర్చోబెడతాడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అక్కర్లేదంటే ట్విస్ట్ కోసం ట్విస్ట్ చేయడం అలా కాకుండా, రైట్? సో బాగుంది సిరీస్. కేకే మేనన్, బేసికలీ కేకే మేనన్ ఐ లైక్ కేకే మేనన్ వెరీ మచ్ బికాస్ కేకే వండర్ఫుల్ యాక్టర్ అతను. కేకే మేనన్ చాలా బాగా చేశాడు. ఐ థింక్ 2-3 పేర్లు ఏంటంటే దట్ జకీర్ హుస్సేన్ ఇస్ అపోనెంట్. ఇద్దరు ఆ గ్యాంగ్స్టర్స్. ఒక గ్యాంగ్స్టర్ వాడు దట్ పాత జీవితం అంతా కూడా ఒక రక్తమయమైన ఉంటుంది అది. వాడు రిటైర్ అయిపోతాడు. ఎందుకు రిటైర్ అవుతాడంటే వాడు కొడుకు చచ్చిపోతాడు యాక్సిడెంట్, చేతి కిందకి వచ్చిన కొడుకు చచ్చిపోతాడు. సో వాడు చచ్చిపోయిన కారణం అంటే నా వల్లే కదా, నా సిన్స్ వల్ల చచ్చిపోయి ఉంటాడు వాడు అని చెప్పి గన్లో వద్దు ఏమవుద్దని చెప్పి అన్ని క్లోజ్ చేసుకుని వాడు హీ స్టార్ట్స్ హీజ్ నార్మల్ లైఫ్, చారిటీ ఉన్న ఆస్తంతా పంచిపెట్టుకుని అలా అయిపోతాడు. వాడు ఒక కొడుకుంటాడు, రెండో కొడుకుంటాడు. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ మీకు, వీడిని ఒక ఇన్సిడెంట్ makes him to get into the politics that gang war again.
వీడు ఎవడైతే నమ్మి ఆ నేర సామ్రాజ్యం అంతా ఏదైతే ఈ దందా అంతా కూడా ఎవడికోతే ఫరీద్ అనేవాడు ఒకటి ఇచ్చేస్తాడు. వాడు ఆ ఫరీద్ అనేవాడు బికమ్ టూ బిగ్. ఇంకా వాడు వీడి గురించి పట్టించుకోడు, వీడు రిటైర్ అయిపోయాడు, వీడితో పెద్ద అవసరం ఉంది అయిపోయింది అని పట్టించుకోడు. కానీ ఎప్పుడైతే అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక ఇన్సిడెంట్ లో వీడి కొడుకు తెలియకుండా ఇన్వాల్వ్ అవుతాడో అప్పుడు వీడు ఈ ముర్షిద్ హ్యాస్ టు కమ్ అప్. అంటే వాడు కొడుకు చంపబడే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ముర్షిద్ ఇంకా ఇన్విటబుల్లీ ది హ్యాస్ నో చాయిస్ అనమాట. అలాంత బలంగా బాగా రాసుకున్నాడు ఆ పాయింట్. అది తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు ఏమైపోయింది, నేర సామ్రాజ్యం కానీ పాలిటిక్స్ కానీ వేరు కాదు. ఓ పొలిటీషియన్ కి వాడు ఒక నేరస్తుడై ఉండొచ్చు అనుకుని ఎలాంటి ఏడుస్తారు, వీడు లేకపోతే వీడు వాడి వెనకాల వాడు గ్యాంగ్స్టర్లు ఎవరో ఉండొచ్చు. ఈ రెండు హ్యాండ్ ఇన్ గ్లోవ్స్ కింద తయారైపోయిన రోజులు ఇవి. కాబట్టి అది అందుకని వాడు ఏం చేశాడు, చక్కటి పొలిటికల్ దాన్ని తీసుకొచ్చాడు. సరిగ్గా ఎలక్షన్స్ ఇంకొక నెల 2 నెలలు ఉంటాయి. ఒక పార్టీ ఆల్రెడీ పవర్ లో 10 ఏళ్ల నుంచి ఉంటుంది, 15 ఏళ్ల నుంచి ఉంటుంది, 15 ఏళ్ల నుంచి ఉంటుంది. వీడు కొత్తగా ఒక పార్టీ ఎవాల్వ్ అవుతుంది, నవయుగ పార్టీ అని. ఈ పార్టీకి 15 ఏళ్ల నుంచి చూసి మొహమ్మద్ జనాలు వీడు చేసేదానికి కొత్త పార్టీకి ఆల్రెడీ డిసైడ్ అయిపోతారు, వీడికి ఓట్లు వేద్దాం అని డిసైడ్ అయిపోతారు. తెలిసిపోతుంది మనకి. సో అలాంటి సందర్భంలో సరిగ్గా 2 నెలల ముందు ఈ ఫరీద్ అనేది ఈ అపోనెంట్ ఎవడైతే ఉన్నాడో, ముర్షిద్ అపోనెంట్ ఎవడైతే ఉన్నాడో వాడు అధికార పార్టీతో మెలాగతే ఉంటాడు. బికాస్ న్యాచురలీ ఈ ముర్షిద్ వల్ల ఏముండదు, రిటైర్ అయిపోయాడు కదా. సో అది హౌ దీస్ పాలిటిక్స్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సెస్ అ లాట్ అనే పాయింట్ ని అద్భుతంగా చూపిస్తాడు. ఈ మిక్స్ చేసే దానిలో మీకు ఏం చెప్పాను కదా, మీకు రక్తపాతం ఉండదు, చక్కగా దీన్ని సర్నరీ చేస్తాడు. పాలిటిక్స్ లో కూడా ఎంత క్రూయల్ పాలిటిక్స్ ఉంటాయి అనేది దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు వాడు. అండ్ బ్యూటిఫుల్ ఎండింగ్, చక్కటి ఎండింగ్. అసలు మీరు చూసిన తర్వాత మీరు స్టన్ అవుతారు, అచ్చా ఇలా కూడా చేస్తారు పాలిటిక్స్ లో, ఇంత క్రూరం కూడా ఉంటుందని పాయింట్. సో దాన్ని బాగా ఎండ్ చేస్తాడు. అందుకని నాకు ఆ ముర్షిద్ బాగా నచ్చింది. చెప్పాను కదా, కేకే మీనన్, ఐ లవ్ కేకే మీనన్. ఎప్పుడు బ్లాక్ ఫ్రైడే దగ్గర నుంచి ఐ నో దట్ గై ఈజ్ వండర్ఫుల్ యాక్టర్. సో పై ఇంకోటి ఏంటి, కేకే మీనన్ ఫస్ట్ టైం ఒక గ్యాంగ్స్టర్ కింద వేసాడు. ఆ గ్యాంగ్స్టర్ ఇలా పెట్టి ఇలా ఉండదు, వాడు ఉండేదే సన్నగా పిరగిల్లా బక్కగా ఉంటాడు. వాడు దాన్ని అసలు వీడు గ్యాంగ్స్టర్ ఏంటి అనుకున్న దాన్ని అంత అద్భుతంగా వాడు కళ్ళతో పలికిస్తాడు వాడు. చివరికి అంటే ఆ లాస్ట్ ఎపిసోడ్కి వచ్చేసరికి వాడు ఇంకేం అవ్వదు, అయిపోయిన జీవితం, ఇంకా నేను రేపు అయిపోయినప్పుడు అవతల చంపేస్తారని అంత లెవెల్ తీసుకొచ్చినప్పుడు వాడు ఆ ఎక్స్ప్రెషన్స్ చూడాలి. వండర్ఫుల్ గా చేశాడు, చాలా బాగా చేశాడు. సో దట్ ఈస్ ద రీజన్, దట్స్ వన్ థింగ్. అంటే దీంట్లో ఫ్లాలు కూడా ఉన్నాయి. ఫ్లా ఏంటంటే అన్నెసరీగా ఒక ఎపిసోడ్ అంటే వీడికి ఒక ఫాస్టర్ సన్ ఉంటాడు. వీడు ఎవరో పోలీస్ ఆఫీసర్ చంపేస్తే ఒక అనాథ అయిపోయిన కుర్రాడిని వీడే పెంచుకుంటాడు. పెద్ద అయిన తర్వాత కుర్రాడు వీడితోటి ఫ్యాక్ట్ తెలిసిన తర్వాత వీడే చెప్తాడు. తెలిసిన తర్వాత కొంచెం వాడితోటి ఇబ్బందిగా ఉంటాడు. వాడు ఈస్ నాట్ దట్ కీన్ అబౌట్ టు టాక్ టు దిస్ గై. సో ఆ పోలీస్ ఆఫీసర్ వాడు బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్. ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఎవాల్వ్ చేసేప్పుడు అన్నెసరీగా ఒక ఎపిసోడ్ అవసరంగా తీసుకొచ్చాడు. అది అవసరం లేదు, అది లేకపోయినా కథ అద్భుతంగా నడుస్తుంది. అదొకటి. అలాగే ఇంకొక చోట ఎక్కడ వచ్చేసరికి ఈ గ్యాంగ్స్టర్స్ వాళ్ళు అనవసరంగా ఒక ఎవరు చంపుతాడు, అసలు దానికి కథకి సంబంధం లేకుండా తీసుకొచ్చాడు, జస్ట్ టు ఎస్టాబ్లిష్ అదర్వాడు గ్యాంగ్స్టర్ అనే పాయింట్. అండ్ గ్యాంగ్స్టర్స్ మొత్తం ఎంత ఇన్వాల్వ్ అయిపోయిందో చూస్తున్నాడు. వాడు ఒక చోట అంటాడు, వాడు వాడికి గుమాస్తాను ఎవరో పొడి చేస్తాడు, ఇంకా కావాలని పొడుస్తాడు, ఇక్కడ పొడుస్తాడు, పొడి చేస్తే నీకు పక్కనే పొడిచాను, పెద్ద చచ్చిపోను, హాస్పిటల్కి వెళ్తే ఇది అవుతుంది నీకు అంటాడు. వాడు చివరిలో వాడు బ్రాన్సమ్ ఇచ్చేసి పంపించేసేవాడు, ఆయన బ్రాహ్మణి పొడిచాం మనం, అందుకని కొంచెం చూసుకో దానం ఏదో ఇచ్చేయని చెప్తాడు వాడికి. సో దిస్ ఇస్ హౌ ద సిచ్యుయేషన్ అనేది. అందుకు ఓవరాల్ గా ఇట్ బికమ్ ఏ గుడ్ ప్రెజెంటేషన్. శ్రవణ్ తివారీట కుర్రాడు బాగా రాసుకున్నాడు, యంగ్స్టర్. సో ఇలాంటి బాగుంటాయి. అందుకని ఈ సైజ్ అయితే నేనైతే G5 లో ఖచ్చితంగా చూడొచ్చు. ఎవరైనా మనందరూ ఫ్యామిలీ దగ్గర చూడొచ్చు. ఫ్యామిలీ దగ్గర చూడండి, తల తెగిపడాలి, 4-3 హత్యలు ఉంటాయి. ఇన్వెటబుల్ అన్నమాట, మనకు తెలిసిపోతుంది. ఆ మాత్రం మనం చాలా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. అందుకని దట్స్ ఎ గుడ్, దట్స్ వాట్ ఐ ఫీల్. వెరీ నైస్ అండి, చాలా చక్కగా చెప్పారు. చూసారు కదండి ఛాయామోహన్ గారు ముర్షిద్ పఠాన్ గురించి ఎంత చక్కగా చెప్పారో. G5 యాప్ లో అది ఇంకా కొనసాగుతూనే ఉంది, మీరు తప్పకుండా చూడండి. మరి మరో ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.